రైట్, ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి గురించి, అంటే ప్రపంచంలో ఎవరికి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఆ మాట ఎవరు చెప్తున్నారు తెలుసా? ఆయనే చెప్తున్నారు. ప్రపంచంలో నా అంత గొప్ప వ్యక్తి ఇంకెవరు లేరు, నాకు తప్ప శాంతి బహుమతి ఇంకెవరికి రావడానికి వీల్లేదు, ప్రపంచ యుద్ధాలు ఆపేశాను, అసలు ప్రపంచాన్ని నేనే నడిపిస్తున్నాను, నేను లేకపోతే అమెరికా లేదు అని చెప్పుకునే గొప్ప వ్యక్తి. మనకి తెలుగులో చాలా పాపులర్ షో ఉంది జబర్దస్త్, అందులో ఒక గెటప్ ఉంటుంది, బిల్డప్ బాబాయ్ అని చెప్పేసి. అలాంటి గెటప్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం, అలాంటి ఒక పర్సనాలిటీ గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు అందరూ ఆల్రెడీ చూస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ గురించి, అమెరికా అధ్యక్షుడు, పెద్ద దేశం, పెద్దన్నగా చెప్పుకునేటువంటి దేశానికి అధ్యక్షుడు. ఆయన వ్యవహార శైలి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే, అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? ఒకసారి అసలు ఆయన ఏమన్నారో వింటే మీకే అర్థమవుతుంది. Never going to happen. But look, we did a job with India and Pakistan and Serbia, Kosovo, and Rwanda, and the Congo, and this was all over the last 3 weeks or so, Marco, right? We did, and others that were ready to fight, and we stopped a lot of fights. I think a very big one, frankly, a very, very big one was India and Pakistan, and we stopped that over trade. We're dealing with India and we're dealing with Pakistan, and we say we're not going to be dealing with you at all if you're going to fight. And they were maybe at a nuclear stage. They're both, nuclear powers. And I think something that was very important. We're trying to help out with a Biden-created monster, this whole thing that's happening with Russia and Ukraine. It's a horrible thing, and I'm not happy with President Putin at all. But this is something that would have never happened if I were president. This was a war that was never going to. సో ఇది పరిస్థితి. ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏ యుద్ధం జరిగినా నేనే ఆపాను అన్నట్టు ఆయన చెప్పుకుంటున్నారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆయనే ఆపారట. మొన్న జరిగినటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ అసలు నేనే సార్ట్అవుట్ చేశాను సిచ్యువేషన్ మొత్తాన్ని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంతకుముందు జెలెన్స్కీని కూర్చోబెట్టి మాట్లాడింది మనం చూసాం. థర్డ్ వరల్డ్ వార్తో మీరు గ్యాంబ్లింగ్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు. మొన్న చేసింది ఎవరు? అసలు ఇదంతా ఎందుకు అంటే, ప్రపంచ శాంతిని నేను నెలకొల్పుతున్నాను, ఎవరికైనా యుద్ధాలు చేసుకుంటాను, గొడవ పడుతున్నాను అంటే వెంటనే వాళ్ళకి వాణిజ్యం గురించి ఒక ఆశ చూపించేసి, మీతో మేము వాణిజ్యం చెయ్యం, వ్యాపారం చేయం మీరు ఇలా చేస్తే అని చెప్పేసి మాట్లాడేసి మేము మొత్తం సెటరైట్ చేసేస్తున్నాను, నాకు శాంతి బహుమతి కావాలి, నేను ఎన్ని యుద్ధాలు ఆపినా నాకు శాంతి బహుమతి ఇవ్వరు, నోబెల్ శాంతి బహుమతి అంటూ ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఆయన చేసిన పనులేంటి? నిజంగా ఆయన నోబెల్ శాంతి బహుమతికి అర్హుడేనా? ఆయన చేస్తున్న పనికి ఆయన ఎక్స్పెక్టేషన్స్కి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఎందుకు ఇంత చెప్పుకుంటున్నారు? శాంతి బహుమతి కోసం ఎందుకు ఇంత తపన పడుతున్నారు? అసలు వచ్చే అవకాశం ఉందా? మోరోవర్ ఆయన నామినేట్ చేస్తున్న వాళ్ళు ఎవరు? పాకిస్తానా, మునీరా నామినేట్ చేసేది? వీటి గురించి మనం మాట్లాడదాం. ఒకసారి నా కొలీగ్ మనోజ్ నాతో జాయిన్ అవుతున్నారు. మనోజ్తో మాట్లాడిన తర్వాత ట్రంప్ చేసినటువంటి ఘనకార్యాలు మనం ఒకసారి వల్ల వేసుకుందాం. మనోజ్, ప్రపంచ శాంతి దూతను నేను అక్కడెక్కడో స్వర్గంలోంచి అనుకోకుండా జారి భూమి మీద పడ్డాను, మీ అదృష్టం అన్న రేంజ్లో ట్రంప్ మాట్లాడుతున్నారు. ఈ మధ్య నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే నాకు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. దానికోసం నామినేట్ చేస్తున్న వాళ్ళు కూడా గొప్ప గొప్ప వాళ్ళు నామినేట్ చేస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. సో ఇచ్చేసినట్లేనా? ఇంకా ఇవ్వకపోతే తీసేసుకుంటారంటారా కొన్ని రోజుల తర్వాత? ఆయనే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏజ్ వచ్చేసి 78. ఇదివరకే ఒకసారి ఆయన ప్రెసిడెంట్ గా చేశారు, మళ్ళీ రెండోసారి బైడెన్ ని ఓడగొట్టి మరోసారి ప్రెసిడెంట్ అయ్యారు. దీంట్లో డెఫినెట్ గా ఎలాన్ మస్క్ అట్ ద సేమ్ టైం అక్కడ ఆయన చెప్పిన మాటలు కొంత ఊతం ఇచ్చాయి. బికాజ్ ఆయన ఏమన్నారంటే, నేను వచ్చానంటే కనురెప్పు పాటుకుని ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఆపేస్తా, క్షణాల్లోనే రష్యా ఉక్రెయిన్ వార్ ఆపేస్తా, నేను తలుచుకుంటే కానిదంటూ ఏదీ లేదన్నట్టుగానే ఆయన ఎలక్షన్ ప్రచారంలో అన్ని చెప్పుకొచ్చారు. ఎలక్షన్ ప్రచారంలో ఆయన ప్రత్యర్థి పార్టీ అయినటువంటి జో బైడెన్ పార్టీ గురించో లేకుంటే ఇంకేదైనా విషయాలపైన హామీలు ఇవ్వకుండా ఆయన ఎక్కువగా రేజ్ చేసింది యుద్ధాలు ఆపేస్తానని చెప్పేది. సో ఎందుకు ఈ మాటని పదే అమెరికాలో రేజ్ చేయాల్సి వచ్చిందనంటే, అమెరికాలో కూడా ఇవి అదొక అగ్రరాజ్యం అయితే కావచ్చు, కానీ అక్కడ కూడా ఫైనాన్షియల్ డెఫిసిట్ ఉంది, అక్కడ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నారు. అందుకే జెలెన్స్కీ మొన్న ఒక బిగ్ బ్యూటిఫుల్ బిల్ రావడంతో ఆయన ఎందుకు రద్దు చేశారు దాన్ని, పార్టీ నుంచి బయట అంటే ఆయన డొనాల్డ్ ట్రంప్ యొక్క డోజ్ నుంచి బయటకు రావడం, కొత్త పార్టీ ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్థిక సంక్షోభం అక్కడ కూడా ఉంది, అది బయట పడట్లేదు. అంటే అంతర్యుద్ధం లాస్ ఏంజలీస్ లో కాలిఫోర్నియాలో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇమిగ్రేషన్ వ్యతిరేకంగా కొనసాగుతున్నాయి.
సో వాటి నుంచి ఎలాగైనా కూడా ఆయన బయటపడడం, తర్వాత మరోసారి ఆయన ఏదో ఒక సెట్ మార్క్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాడు. అక్కడ అమెరికాలో కానివ్వండి, ప్రపంచ దేశాల్లో ఒక సెట్ మార్క్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన అంటున్నట్టుగా ఆసిమునిర్, అసలు వాడికి ఒక మనిషి అని అర్హత లేదు ఫస్ట్. సో వాడు వచ్చి ఈయనకి పీస్ అవార్డు ఇవ్వాలి, నోబెల్ ప్రైజ్ అవార్డు ఇవ్వాలని అంటున్నాడు. ఆ తర్వాత టర్కీ అరుగుతోంది. తర్వాత ఇంకోటి ఖతర్ లాంటి దేశం కూడా ఆయనకి కొంత నామినేట్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే వాళ్ళన్నీ కూడా ఆయన చెక్కు చేతులు ఉన్నటువంటి దేశాలు. పాకిస్తాన్ అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం ఇవ్వాలని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడంతో ఈ అంశం తెర మీదకి వచ్చింది. టర్కీకి యుద్ధ సామాగ్రి పంపిస్తానని చెప్పి $30 మిలియన్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. ఇకపోతే మొన్నే ఖతార్కి వెళ్తే ఆయనకి డైరెక్ట్ ఒక ఫ్లైట్ గిఫ్ట్ ఇచ్చి ఇద్దరి మధ్య బిజినెస్ డీల్స్ జరిగాయి. ఆ తర్వాత ఖతార్ కూడా ఆయన నామినేట్ చేస్తోంది. అంటే ఆయన నామినేట్ చేసే వాళ్ళు ఎంతటి గనులు అని అంటే నిజంగా అయితే ఆయన హెల్ప్ తీసుకునేవారు, లేదంటే ప్రపంచ దేశాల్లో అశాంతి కోసం ప్రయత్నం చేసేవాళ్ళు. ఇంక్లూడింగ్ ఆయన కూడా శాంతి బహుమతి కోరుతున్నానని చెప్తున్న ఆయన ప్రపంచ దేశాలతో ఎలా ఉండాలి? కానీ ఇజ్రాయెల్ తో సపోర్ట్ చేసి ఇరాన్ అణుస్థావరాన్ని ఫెయిల్ చేశారండి. నిజంగానే అక్కడ అణుస్థావరాలు లేవు కాబట్టి ఇరాన్ బయటపడగలిగింది ఈ రోజు. ఒకవేళ నిజంగానే అక్కడ అణుస్థావరాలు ఉండి ఉంటే ఈ రోజు ఇరాన్ పరిస్థితి ఏంటి? ఎంతలా రేడియేషన్ లీక్ అయ్యేది, ఎంతలా అక్కడ ప్రజలు విధ్వంసంకు మొత్తం కూడా గురయ్యేవారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా ఆయన ఏం చెప్తున్నాడు? పాకిస్తాన్ మంచి దేశం, పాకిస్తాన్ లో ప్రజాప్రతినిధులు పవర్ఫుల్ అంట, ఆ నీచ్ కమ్యూన్ కుత్తెల్ని పవర్ఫుల్ అంటూ ప్రశ్నిస్తున్న డొనాల్డ్ ట్రంప్. కారణం ఏంటి? అక్కడ ఆయన ఏదో పెద్దగా పెట్టుబడులు పెట్టబోతున్నాడు. ఇంటర్నేషనల్ లో కొన్ని గాసిప్స్ నడుస్తున్నాయి. ఏంటి డిజిటల్ కరెన్సీని తీసుకొస్తాడని, లేకపోతే బిట్ కాయిన్ లాంటి వాటన్నిటి కూడా ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉగ్రవాదుల్ని కుక్కల్ని కాపలాగా పెట్టుకుని ఏదో చేయబోతున్నా ఒక చర్చలు జరుగుతున్నాయి. బట్ దానికి సంబంధించి ఎందుకు చూడాలి. ఆయన ఏమంటాడు? ఇండియాకి పాకిస్తాన్ మరి యుద్ధాన్ని ట్రేడ్ విషయంలో ఆపేసుకున్నారు. కానీ మన ఫారెన్ మినిస్టర్ ఏం చెప్పింది? ట్రేడ్ అసలు ప్రస్తావనే లేదు. ఇంతవరకు ఆ ట్రేడ్ ఏంటో తెలియదు. ఆల్రెడీ ఆయన July 8 అన్నారు. సో ఈ రోజు ఆల్మోస్ట్ July 8. మరి ఇప్పటివరకు ఎటువంటి బిగ్ డీల్ కానీ బిగ్ ఈవెంట్ ఏం జరగలేదు. అంటే ఏదో రకంగా ప్రపంచ దేశాల్లోకెల్లా నేనే అగ్రజుడని చెప్పుకోవడంలో, అమెరికాలో తన సెట్ మార్క్ క్రియేట్ చేసుకోవడం కానివ్వండి, సో ఈ దేశాలన్నింటి చేత నామినేట్ చేయబడి ఆయన ప్రయత్నించేటువంటి విషయాలు కానివ్వండి. చైనాతో ఎంత పెద్ద టారిఫ్ వార్ జరిగిన చూసాం. 200% వరకు వెళ్ళింది. ఇంకా 500% వరకు టారిఫ్ పెంచుతారని మన ఇండియన్ కూడా హెచ్చరించాడు ఆయన. ఏంటి అయితేనేమో బెదిరించాలి. ఇరాన్ ఏం చేసింది? లొంగలేదు. సో బెదిరించి అణుస్థావరాలపై దాడి చేసి లొంగ తీసుకున్నాడు. ఇప్పుడు ఇండియా ఏం చేయాలనుకుంటున్నాడు? రష్యాతో మనం కలిసి చేసేటువంటి ఒప్పందాలకి ఆయిల్ పర్చేజ్ అన్నిటి కూడా ఓర్చుకోలేకపోతుంది. బికాస్ రష్యా రోజు రోజుకి అమెరికాకు మరింత కాంపిటీషన్ అయ్యే అవకాశం ఉంది. సో రష్యన్ కాంపిటీషన్ కూడా మనకి ఇష్టం లేదు. కాబట్టి భారత్ రష్యాతో డీల్ని కూడా మీరు రద్దు చేసుకోవాలి, మీరు ఆయిల్ పర్చేజ్ ఆపేయాలి, లేదంటే మీ పైన 100% టారిఫ్ వేస్తానంటారు. మరి నిజంగానే నోబెల్ శాంతిని కోరుకున్న ఆయన, ప్రపంచ దేశాల శాంతి కోరుకున్న ఆయన అందరినీ సమానంగా చూడాలి, వాళ్ళ ప్రియారిటీస్ పట్టించుకోవాలి. నేను అయితేనేమో బెదిరిస్తా, లేదనంటే మీరు నాకు లొంగిపోండి. ఇవే వర్షన్స్ గా ఆయన ఫాలో అవుతున్నట్టుగా కనబడుతుంది. సో ఇజ్రాయెల్ వార్లో కూడా అదే చేశాడు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా ఇండియా ట్రేడ్ డీల్ అన్నాడు. సో చైనాతో ఆఖరికి వస్తే 200% అయినటువంటి టారిఫ్ ని 50% కుదించుకున్నాడు. సో బ్రిక్స్ దేశాలన్నీ ఏకమైపోయి బ్రిక్స్ దేశాలని కూడా మాట్లాడుతుంటే బ్రిక్స్ దేశాలు ఏమంటున్నాయి? వెస్టర్న్ కరెన్సీని మనం కొంచెం తగ్గించుకోవాలి. సో వాటిపై డిపెండెన్స్ లేకుండా మనం మన ఇండివిజువాలిటీని చూపించాలి. అంటే అక్కడి నుంచి యుఎస్ కామర్స్ సెక్రటరీ హార్వర్డ్ లుట్నిక్ వాడేమంటున్నాడంటే, మీరంతా కలిసి ముఖ్యంగా భారతదేశంతో 1-to-1 మీటింగ్ జరిగిన రోజు మీరంతా మీ భారతదేశం చేసేటువంటి కొన్ని చర్యలు యుఎస్ కి ఇబ్బంది కలిగి చేస్తున్నాయి. యుఎస్ కరెన్సీని మీరు కుప్పగూల్చాలని చూస్తున్నారు. యుఎస్ పై డిపెండెన్సీ లేకుండా భారత్ కొంత ముందుకు వెళ్ళాలనుకుంటోంది. సో మీరు చేసే చర్యలు మాకు కొంత ఇబ్బందిగా ఉన్నాయి, కాబట్టి మీరు కూడా దాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది రకంగా వార్నింగ్ కూడా ఇస్తుంది. అంటే ఏదో రకంగా అయితే వార్నింగ్, లేదంటే ప్లీజింగ్. సో ప్లీజింగ్ మనలో ఎన్ని పరిస్థితి లేదు. బికాజ్ మనకు ఏ రకంగా కుట్రలు పన్నుతున్నాడు ఆయన, మనపైన ఏ రకంగా పాకిస్తాన్ సహకరిస్తున్నాడు, మనపై యుద్ధానికి చైనాతో ఏ రకంగా సహకరిస్తున్నాడు, రకరకాలు చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ సిచ్యువేషన్ డొనాల్డ్ ట్రంప్ ప్లీజింగ్ మేనర్ లో ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఒక ప్రయత్నం అయితే డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. రైట్ మనోజ్, మొత్తం మీద చూస్తే రైట్, థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద చూస్తే డొనాల్డ్ ట్రంప్ వైఖరి మొదటి నుంచి కూడా వివాదాస్పదమే. మొదటి నుంచి ఆయన ఒక రకమైనటువంటి వైఖరిని మెయింటైన్ చేస్తూ వచ్చారు. కొన్ని ఎప్పుడో పాత విషయాలు పక్కన పెడదాం, ఈ మధ్య జరిగినటువంటి